చెప్పండి. ఇప్పుడు ఏం జరిగింది? అది మీరు ఎవరు డబ్బులు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు? ఎలా అది మోసం చేశారు? దాంట్లో మంగ్లీ గారు వాళ్ళ అపార్ట్మెంట్ సార్ వాళ్ళది. ఎక్కడ? ఏది మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంటా? లేకపోతే మధు వాళ్ళ అపార్ట్మెంటా? అది మంగ్లీ వాళ్ళ అపార్ట్మెంట్. ఎక్కడది? అది కోకాపేట సార్. ఓకే. కోకాపేటలో తీసుకెళ్లారు. కోకాపేట వాసవి 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 సార్ వాళ్ళది. వాసవి క్లబ్, వాసవి అపార్ట్మెంట్స్. వాసవి అపార్ట్మెంట్స్. ఓకే. అక్కడికి తీసుకెళ్ళి ఎవరెవరు ఉన్నారు అక్కడ తీసుకెళ్ళినప్పుడు? అక్కడ మంగ్లీ వాళ్ళ చెల్లెలు, చిన్న చెల్లెలు అంటే నడిపి చెల్లెలు వాళ్ళు ఉన్నారు అక్కడ. తర్వాత మేము ఇట్లా పెడుతున్నాము, మేము ఇది హాస్పిటల్ కూడా కడుతున్నాము. మిర్యాలగూడ హాస్పిటల్, అచ్చంపేటలో స్కూల్ పెడుతున్నాము. అచ్చంపేటలో స్కూల్ కూడా నడిపించినామంటాను కానీ మాకెవరు తీసుకెళ్లేదు. ఒక పబ్బు దగ్గరికి మాత్రమే తీసుకెళ్లారు. పబ్బు దగ్గరికి ఏది? మంగ్లీ గారు నడిపిస్తున్నారని. మంగ్లీ గారు నడిపిస్తున్నారు. ఇక్కడ పెద్ద పెట్టుబడులు పెడుతున్నాం మేము అంటే పబ్బు దగ్గర తీసుకెళ్లారు. ఆ పబ్బు కడుతున్నారు కింద, ఇంకా పిల్లర్స్ మీద ఉన్నాయి అనమాట. ఇవి చాలా అండర్ కన్స్ట్రక్షన్ సార్. ఓకే. ఎంతమంది ఉన్నారండి? మొత్తం 130 మంది సార్. 130 మంది. సుమారు ఎంత డబ్బులు కట్టారు వీళ్ళకి? వీళ్ళకి 10.5 నుంచి 11 కోట్లు సార్. 10.5 to 11 crores సార్. 11 crores. 150 కోట్లు అన్నారు మరి. అది మాకు సంబంధించింది ఇంత సార్. 150 కోట్ల 200 కోట్ల అది మనకు తెలుసు సార్. అది 150 కోట్లని బయట నుంచి అంటున్నారు. వేరే వాళ్ళు వాళ్ళ మండలంలో ఉన్న వాళ్ళందరూ, తాండాలో ఉన్న వాళ్ళందరూ కలిసి పెట్టినారు. వాళ్ళందరినీ చూపించి వాళ్ళ హైఫై కార్లు అవన్నీ చూపించేసి, ఫార్చ్యూనర్ కార్లు చూపించేసి మమ్మల్ని వాళ్ళని చూపించినారన్నమాట. మీరెంత పెట్టారు పర్సనల్ గా? నా దగ్గర నుంచి 25 లక్షలు పెట్టాను సార్. మీ పేరు? నా పేరు హేమకాంత్ రెడ్డి. ఓకే. మీది ఎక్కడండి? అంటే మీడియా వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి చెప్పడం కోసం. సరే సార్. నేను పటాన్చెరులో ఉంటాను. మనం కేసు పెట్టినప్పుడు మధుతో మాట్లాడినప్పుడు మీకు డబ్బులు ఇస్తానండి కదా. ఇది కర్నూలులో నేను సిఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించినప్పుడు అతను ఎప్పుడు డబ్బులు ఇస్తానన్నాడు అన్నాడు కదా. డబ్బులు ఇచ్చిండా మధు? మార్చి 30 లోపు డబ్బులు ఇచ్చేస్తాను చెప్పేసినాడు. అంతవరకు ₹2 వడ్డీ లాగా ఇస్తాను చెప్పినాడు. ఓకే. అప్పటి నుంచి కనపడలేదు మాకే కనపడతలేడు, ఫోన్ లేపుతలేడు, ఏం చేయట్లేదు. మేము ఊరికి 2-3 సార్లు వెళ్ళాము. ఓకే. 2-3 సార్లు వెళ్ళి 3వ సారి మాకు కలిసి అవన్నీ లెక్కలు చూసినాడు. లెక్కలు చూసేసి ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇస్తాను, మమ్మల్ని నమ్మండి అంటారని గట్టిగా చెప్పాడు. వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయినాడు. ఓకే. వాళ్ళ ఇల్లు పెద్ద రాజ్మహల్ లాగా కట్టించాడు. వాళ్ళ ఒక తాండాలో ఒక పెద్ద విల్ల లాగా ఉంది వాళ్ళ ఇల్లు అనమాట. పటాన్చెరులో పోలీస్ కేసు పెట్టినప్పుడు ఇది 2-3 సార్లు నేను చాలా సార్లు వెళ్ళాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా సివిల్ కేసు, ఇది మాకు సంబంధం లేదు అంటారని వాళ్ళు అన్నారు. అప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు? అవును, మీ దగ్గరికి వచ్చినా సార్ అప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు మరి ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తానని చెప్పిండు కదా. మరి మంగ్లీ గాని వాళ్ళ తమ్ముడు గాని శివ వీళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ లోకి వచ్చి అప్పుడు ఇస్తానని చెప్పారా? వాళ్ళ పేర్లు మేము అన్నాం సార్. యాక్చువల్ గా మాకు చెప్పింది వాళ్ళ పేర్లు. వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో మేమంతా ఎడ్యుకేటెడ్, మంచి దాంట్లో హెల్త్ ఆయుర్వేదం దాంట్లో మేము పోతున్నాం సార్. అంత వాల్యూ మాకుంది. ఈ దాన్ని చూసేసుకొని సరే వాళ్ళు ఉన్నారు కదా, అంత పెద్ద వాళ్ళు ఉన్నారు కదా ఉద్దేశంతో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము డబ్బులు కట్టినాం వాళ్ళకి. మాకు భూములు ఇస్తాము, జైరాబాద్ లో భూములు ఇస్తాము, లేకుంటే అక్కడ ఇంకో దగ్గర భూములు ఇచ్చేసాము, నారాయణఖేడ్లో భూములు ఇచ్చేసాము అంటేనే. పేరు ఏం పెట్టారండి వీళ్ళు? అది గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకొని వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ కూడా, విక్టిమ్స్ అందరికీ కూడా న్యాయం చేయడం కోసం గౌరవ తెలంగాణ హైకోర్టుకి సోమవారం వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ విషయం మీడియా ముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.